హలో గాయ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. నేను ఇప్పుడు మనంతవాడి నుంచి కుర్వాదేపాలెనికి వెళ్తున్నాను. నేను మైసూరు నుంచి వైనాడ్కి, వైనాడ్ నుంచి మనంతవాడికి బస్సులో వచ్చాను. అది ఎలా వచ్చాననేది ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను. కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి మైసూరు టు వైనాడ్ ఈ దారిలో నాకు ఏరియాలు కనపడ్డాయి అన్న వీడియో ఉంటుంది, దాంట్లో వెళ్ళి చూడండి. కుర్వాదేపాలెం వెళ్ళే ముందరగా ఇట్లా ప్లేస్ వచ్చింది. చూడడానికి బాగానే ఉంది ప్లేస్, అంతా ఫారెస్ట్ ఏరియాను. టైం వచ్చేసి 9:30 అవుతుంది, కానీ ఇంకా ఎండ కూడా తగలలేదు, మామూలుగానే ఉంది వాతావరణము. మనంతవాడి నుంచి నాకు కుర్వాదేపాలెం ఆటో వాడు 300 తీసుకున్నాడు. కిలోమీటర్కి 15 చొప్పున తీసుకున్నాడు. ఇక్కడ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. నేను కుర్వాదేపాలెంకి వచ్చేసాను. నాకు టికెట్ ప్రైస్ 220 రూపాయలు పడింది. ఇది కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా జరుగుతుంది. మనం ఫోన్పే ద్వారా టికెట్ కలెక్ట్ చేసుకోవాలి. నేను ఇంకా వెళ్ళలేదు, ఇంకా రెడీ చేస్తున్నారు బ్యాంబూ రాఫ్టింగ్. క్యూ కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను వెళ్ళలేక టైం పడుతుంది అనుకుంటా. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నదిని దాటుకొని వెళ్ళాలి. ఆ నదిని దాటుకొని వెళ్ళాలంటే కేవలం బ్యాంబూ రాఫ్టింగ్ ద్వారా నది దాటుకోవాలి. అదిగోండి బ్యాంబూ రాఫ్టింగ్, ఇంకో ఆప్షన్ లేదు. ఇక 2 రకాల బ్యాంబూ రాఫ్టింగ్ జరుగుతుంది. ఒక బ్యాంబూ రాఫ్టింగ్ ఏమో నదిని దాటిస్తుంది, ఇంకో బ్యాంబూ రాఫ్టింగ్ ఏమో నది అంతా తిప్పుతుంది 15 నిమిషాల పాటు. అది వేరే ఖర్చు, ఇది వేరే ఖర్చు. ఓకే, నేను బ్యాంబూ రాఫ్టింగ్ ఎక్కేసాను. ఇక లైఫ్ జాకెట్ కంపల్సరీ వేసుకోవాలి. నేను బ్యాంబూ రాఫ్టింగ్ అంటే తెప్పేసుకొని నడిపిస్తారు అనుకున్నాను, కానీ వేరే మాద ఉంది ఇక్కడ. అదిగోండి ఆయన బ్యాంబూ రాఫ్టింగ్ డ్రైవరు. అలా తాడు పట్టుకొని బ్యాంబూ రాఫ్టింగ్ నడిపిస్తున్నాడు. ఈ నది నుంచి ఆ నది దాటుకోవడానికి ఇట్లా తాడు పట్టుకొని బ్యాంబూ రాఫ్టింగ్ చేయాల్సి వస్తుంది. అసలు చేసిన బ్యాంబూ రాఫ్టింగ్ ఇది కాదు, తెకడిలో ఉంది. అది ఇంకా సూపర్ తా ఉంటుంది బ్యాంబూ రాఫ్టింగ్. నేను పోవాలనుకున్నాను, కానీ ఇంతకుముందు తెకడి పోయినప్పుడు కావాలంటే నడచాల్సి వస్తుంది. ఒక 2 కిలోమీటర్స్ నడుస్తాను, లేదో కొంచెం డౌట్తో పోలేదు. నడుస్తాను, ఈసారి కంపల్సరీ వెళ్తాను అడిపోయినప్పుడు. ఐ థింక్ నెక్స్ట్ మంత్ వెళ్ళొచ్చు. అదిగోండి దగ్గరికి వచ్చేసాం. అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మనము 3 కిలోమీటర్స్ వరకు. మనం వచ్చేసాము కుర్వాదేపాలెంకి. ఇంకా మెయిన్ ఐలాండ్ రాలేదు. మెయిన్ ఐలాండ్ పోవాలంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మొత్తం అంతా ఇంకా ఫారెస్ట్ ఏరియాను. ఈ ఫారెస్ట్ ఏరియాలో మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ అనుకుంటూ అందరూ వీడియోలు తీసుకుంటూ పోతున్నారు. దారి ఇవ్వండి అమ్మా, వెళ్తాము. సరే, ఇక్కడ ఒక చిన్న నది ఉంది. ఈ నదిని దాటుకోవాలంటే ఇక్కడ బ్రిడ్జి పెట్టినారు ఇక్కడ. ఇది కూడా బ్యాంబూతో చేసిన బ్రిడ్జి, ఐరన్ బ్రిడ్జ్ ఇట్లాంటి ఏం లేవు ఇక్కడ, అన్ని బ్యాంబూతో చేశారు. ఇక్కడ ఈ కాలువ పేరు వచ్చేసి ఇది కబని రివర్ అంటారు, కబని నది అంటారు. మొత్తం అంతా కబని నది ఇక్కడ ఉండేది. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. అన్నీ బ్యాంబూతో చేస్తారు, కుర్చీలు కూడా. అది కుర్చీ కాదు, బెంచి. ఇక్కడ ప్రతి బెంచి కూడా బ్యాంబూ ట్రెక్కింగ్తోనే చేశారు. ఎందుకో మరి ఇక్కడంతా బ్యాంబూతోనే వాడినారు మొత్తం అంతా. మనం లోపలికి వెళ్ళాలంటే ఇట్లా తాడుం పట్టుకొని వెళ్ళిపోవాలి. ఎవరి గైడ్ అవసరం లేదు, ఆ తాడు పట్టుకొని డైరెక్ట్ వెళ్ళాలి. కాకపోతే ఇంకో విషయము, ఆ తాడుని దాటుకొని పోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏనుగులు ఉన్నాయి. ప్రతి 500 మీటర్ల చోటల్లా ఫారెస్ట్ రేంజర్స్ కాపలా కాస్తున్నారు. ఎందుకంటే మనం ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళకూడదు, ఏనుగులు ఆ పక్క నుంచి ఈ పక్కకు రాకూడదు, కాపలా కాస్తున్నారు. నైట్ టైం ఏనుగులు ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగిపోతాయి అంటున్నారు. ఇక్కడ 9 నుంచి 5 గంటల వరకు ఉంటుంది, తర్వాత ఏనుగులు వస్తాయి అని చెప్పారనమాట. మాకు తెలియదు. ఇది ఏనుగు పేడ. ఇది రాత్రి ఎప్పుడో వేసినట్టుంది. అప్పుడే దీనికి
మష్రూమ్స్ కూడా పెరుగుతున్నాయి ఏనుపాడ మీద. ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి అందుకే ఇట్లా మొలుస్తాయి. ఇంకొంచెం ముందరికి వెళ్తేనే అనకొండ పాము మాదిరిగా ఒక కొమ్మ చుట్టుకొని ఒక చెట్టు కనపడింది. మైకు భలే ఉంది ఇది చూడ్డానికి. ఇప్పుడు మళ్ళీ ఇది దాటుకొని వెళ్ళాలి ఈ బ్రిడ్జిని. ఇక్కడ ఒక అమ్మాయి కనపడుతుంది. నేను బ్రిడ్జి దాటుకొని వెళ్తా అంటే కేర్ఫుల్ అనింది. నేను ఓకే అన్నాను. మనం దగ్గరికి వచ్చేసాం కుర్వా దీప్ ఐలాండ్కి. రాబోయే ముందరగా ఈ వ్యూ కనపడింది, అద్భుతంగా ఉంది, అందుకే వీడియో తీస్తున్నా. వచ్చేసాం మనం కుర్వా దీప్ ఐలాండ్కి. అక్కడ రాక్స్ కనపడుతున్నాయి. ఆ రాక్స్ అంతా కూడా కుర్వా దీప్ ఐలాండ్ అంటాము. ఇక్కడ కబని నది వచ్చి పారుతోంది ఇక్కడ ఈ రాక్స్ మధ్యలో. అక్కడ పోయి స్నానాలు చేస్తున్నారు కూడా, తర్వాత ఈదలాడుతున్నారు కూడా. నేనైతే ఈదలాడదలుచుకోలేదు, వెళ్ళదలుచుకోవాలి నీళ్ళకి. ఈ నీళ్ళు చూసిన తర్వాత ఇక్కడ గొగ్గుబురు చెట్లు ఉన్నాయి. భూమిలో నుంచి వేర్లు కూడా బయటకు వచ్చి చాలా పొడవుగా కనపడుతున్నాయి. ఇక్కడ వేర్లు కూడా భూమిలో నుంచి, అవి కూడా బాగున్నాయి చూడడానికి. సరే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ బాణసాగర్ డ్యామ్ వస్తుంది, అది ఇంకా హైలైట్గా ఉంటుంది. ఇది ఎట్లా ఉందో అది కూడా బాగానే ఉంటుంది చూడడానికి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.